ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రత్యేకించి భారత్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ను పాదరసం క్రాస్ చేసింది. ఇక మధ్యప్రదేశ్లో పశ్చిమ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే బాణుడు నిప్పులు చెరుగుతుండటంతో ప్రజలు వెలువెల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు జంగుతున్నారు. ఇక భారత్లోనే కాకుండా పొరుగున పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్తో పాటు థాయిలాండ్, మలేషియా, సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక ఫిలిప్పీన్స్ లో ఏకంగా 4000 స్కూళ్లు మూతపడ్డాయి. భారత్ను ఎండలు ముంచేస్తాయా? ఈసారి 45 డిగ్రీలను ఉష్ణోగ్రతలు దాటనున్నాయా? దేశంపై ఎండలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఈ మ్యాప్ ను చూడండి. దీన్ని హీట్ మ్యాప్ అంటారు. ఇందులో ఉష్ణోగ్రతల తీవ్రతను వెల్లడించడానికి రంగులను వినియోగిస్తారు. అందులో పూర్తి నల్లని ఎరుపుతో ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నట్లుగా అర్థం. తాజాగా నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించిన చిత్రం ఇది. ఈ మ్యాప్ లో భారత్ చిత్రాన్ని చూస్తే పూర్తిగా డార్క్ ఎరుపును పరుచుకొని ఉంది. అంటే ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కంటే భారత్లోనే భారీగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఈ చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ వేసవిలోకి ప్రవేశించింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వేడి తరంగాలు మరింతగా పెరగొచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాలు దేశంలో జీవుల మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయా? ఈ ఎండలను ఎదుర్కొనేందుకు ప్రజలు సమాయత్తంగా ఉన్నారా అన్న ఆందోళనలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అసలు దేశంలోనే ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? భారత వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలను జారీ చేస్తోంది? ఎండలతో ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈసారి దేశంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందని ఏప్రిల్ 1న భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, మధ్యప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తాజాగా వెల్లడించింది. సాధారణంగా వేసవిలో పగటి వేళలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు ఎక్కువగా వీస్తాయి. ఈసారి మాత్రం గతంలో కంటే భిన్నంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తాయని వెల్లడించింది. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీయనున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు దేశవ్యాప్తంగా నమోదు కానున్నాయి. అంటే ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కాస్త త్వరలోనే 40 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. ఈసారి పరిస్థితి అంతకంటే మరింత వర్స్ట్ గా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతతో పాటు గాలిలోని తేమను కూడా అంచనా వేస్తారు. ఉష్ణోగ్రతను సరిగ్గా అంచనా వేయడానికి ఇదే కీలకం. సాధారణంగా గాలిలో తేమతో కూడిన ఉష్ణోగ్రత 35 డిగ్రీల మేర ఉంటేనే జీవులు ప్రశాంతంగా గడుపుతాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారత్లో సాధారణ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలు చెరిపేస్తున్నాయి. అంటే దీని ప్రభావం దేశంపై ఎలా చూపుతుంది? భయంకరమైన ఎండలు సైలెంట్ గా పలువురి ప్రాణాలను తీస్తున్నాయి. జీవనోపాధిని నాశనం చేస్తున్నాయి. ఎందరో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న డెడ్లీ హీట్ వేవ్ గణాంకాలు కలవరపరుస్తున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల కారణంగా పలువురు వడదెబ్బకు గురై ప్రాణాలను కోల్పోతారు. వేసవిలోని భారీ ఉష్ణోగ్రతల కారణంగా గతేడాది రోజుకు 2 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైన చూపుతుంది. ఎక్కువ కాలం ఉష్ణోగ్రతలు కొనసాగితే పంటలన్నీ ధ్వంసమవుతాయి. దీంతో ఆహార ధాన్యాలు, కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఆహార ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఉష్ణోగ్రతల కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతాయి. దీంతో నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే విద్యుత్ కోతలు పెరగనున్నాయి. దీంతో థర్మల్ విద్యుత్పై ఆధారపడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అంటే బొగ్గు భారీగా అవసరం పడుతుంది.
ఇక భారత్ లో మొత్తం కార్మికుల్లో సగానికి పైగా మంది బయటి పనులకే వెళ్తున్నారు. ఎండల కారణంగా వారందరూ రిస్క్ లో పడతారు. అంతేకాదు విపరీతమైన ఈ ఎండల కారణంగా స్థూల జాతీయోత్పత్తి కూడా నష్టాలకు గురవుతోంది. డెడ్లీ హీట్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు మృత్యువాత పడ్డమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజా ఉష్ణోగ్రతలు ఒక్క భారత్ లోనే కాకుండా పలు ఆసియా దేశాల్లోనూ ఇలాగే మండుతున్నాయి. ఆసియా ఖండంలో భారత్ నుంచి బంగ్లాదేశ్, థాయిలాండ్ వరకు పలు దేశాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఈ జోన్ లో తాజాగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డులను తాజా ఎండలు తిరగరాస్తున్నాయి. దీని ప్రభావం భారత్ లో ఘోరంగా మారింది. ఏప్రిల్లోనే ఇంత దారుణమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 నెలల్లో పరిస్థితి మరింత వర్స్ట్ గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో బయటకు వెళ్లడం ప్రాణాలను రిస్క్ లో పెట్టడమేనని నిపుణులు చెబుతున్నారు. కానీ దేశంలో ప్రజలకు ఎండల్లోనైనా సరే బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. దేశంలో 23 కోట్ల మంది కార్మికులు మండు టెండల్లోనే పనులు చేస్తున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే తాజా ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎండల్లో పనిచేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయంటున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఆరోగ్యంతో పాటు ఆహార కొరత ప్రమాద స్థాయికి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం 70% భారతీయ జనాభా రిస్క్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే భారీ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదేమీ తొలిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా భారత్ లో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ఉష్ణోగ్రతల కారణంగా 1992 నుంచి 24,000 మందికి పైగా మరణించినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భానుడి భగభగల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. 2050 నాటికి భారీ వేడిమి కారణంగా భారత జీడీపీ 2.8% తగ్గనున్నట్లు వివరిస్తున్నారు. అంటే ఎండల ప్రభావంతో ప్రాణాలే కాదు జీవనోపాధి కూడా దెబ్బతింటోందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సమస్య కేవలం భారత్ ఒక్కదానికే పరిమితం కాలేదు. ఆసియా ఖండంలోని పలు దేశాలు భారీ ఉష్ణోగ్రతలతో వెలువెల్లాడుతున్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, వియత్నాంలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా మయన్మార్లోని సెంట్రల్ ఏరియాలో మాత్రం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఫిలిప్పీన్స్ లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఎండల కారణంగా ఆ దేశంలోని 4,000 పాఠశాలలు మూతపడ్డాయి. భారీ ఎండల కారణంగా గతేడాది బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై తారు కరిగిపోయింది. ఏషియన్ చరిత్రలోనే ఈ ఏప్రిల్లో అత్యంత ఘోరమైన ఎండలు కురుస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఎన్నడూ లేనంతగా పర్యావరణ మార్పులు భారీగా ఎఫెక్ట్ ను చూపిస్తున్నాయి. నిప్పుల కొలుముని తలపిస్తున్న ఎండలు సైలెంట్ కిల్లర్లుగా మారిపోయాయి. అయితే ప్రపంచ నాయకులు మాత్రం వివాదాలపైనే దృష్టి సారించారు. మండుతోన్న ఎండలు పర్యావరణ మార్పులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈసారి భారత్ లో సరిగ్గా వేసవికాలంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదలై జూన్ 1న ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో మండే ఎండల్లో ప్రజలు ఓటేసేందుకు వెళ్లనున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నుంచి తట్టుకునేందుకు ఎక్కువగా నీరు, ఇతర ఫ్లూయిడ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండల్లో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లొద్దని, తప్పనిసరి అయితే మాత్రం గొడుగులను తీసుకెళ్లాలని సలహా ఇస్తున్నారు.